అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన అవసరాలకనుగుణంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ శక్తిని ఫైన్ ట్యూనింగ్ అనే ప్రక్రియ ద్వారా ఎలా మన నియంత్రణలోకి తెచ్చుకోవచ్చో లోతుగా చర్చిద్దాం. ఈరోజు మన చర్చలో ముందుగా స్పెషలైజేషన్ ఎందుకు అవసరమో చూద్దాం. ఆ తర్వాత ఒక ఏఐ మోడల్ లోపల ఉండే ముఖ్యమైన భాగాల గురించి తెలుసుకుందాం. ఓపెన్, క్లోజ్డ్ మోడల్స్ మధ్య తేడా ఏమిటో అర్థం చేసుకుని ఫైన్ ట్యూనింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. దానికి అందుబాటులో ఉన్న టూల్స్ ఏంటో పరిశీలించి చివరగా మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. సరే, మనం ముందుగా అసలు ఈ స్పెషలైజేషన్ అనే ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవడంతో మొదలుపెడదాం. ఏఐ ప్రయాణం గమనిస్తే ఒకప్పుడు అన్ని కఠినమైన నియమాలతో నడిచేవి. కాని 2017లో వచ్చిన ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఒక విప్లవాన్ని తెచ్చింది. దానివల్ల మనకు GPT-4 లాంటి శక్తివంతమైన జనరలిస్ట్ మోడల్స్ వచ్చాయి. అంటే ఇవి చాలా పనులు చేయగలవు. అయితే సమస్య ఏంటంటే ఒకే మోడల్ అన్ని పనులు చేసినప్పుడు ఏ ఒక్క పనిలోనూ అది నిపుణుడుగా ఉండలేదు. ఇక్కడే స్పెషలైజేషన్ అంటే ఒక నిర్దిష్ట రంగంలో నైపుణ్యం అవసరమైంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం. రిట్రీవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్ లేదా RAG అంటే ఒక వంటవాడికి కొత్త వంట పుస్తకం ఇవ్వడం లాంటిది. అతను కొత్త సమాచారాన్ని చదివి వంట చేస్తాడు. కాని ఫైన్ ట్యూనింగ్ అలా కాదు. ఫైన్ ట్యూనింగ్ అంటే ఆ వంటవాడిని ఒక ప్రత్యేకమైన వంటల శిక్షణకు పంపడం. అక్కడ అతని ఆలోచనా విధానం, వంట చేసే పద్ధతి, అతని నైపుణ్యాలే మారిపోతాయి. ఇది కొత్త సమాచారం ఇవ్వడం కాదు, ఏకంగా నైపుణ్యాన్నే మార్చడం. ఇప్పుడు ఈ స్పెషలైజేషన్ను సాధ్యం చేసే అసలైన మెకానిజమేంటో అర్థం చేసుకోవడానికి మోడల్ లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రతి ఏఐ మోడల్కి ప్రాణం దాని వెయిట్స్లోనే ఉంటుంది. ఇవి లక్షలు, కొన్నిసార్లు కోట్లాది సంఖ్యలు. మన మెదడులో న్యూరాళ్ల మధ్య కనెక్షన్స్ లాంటివి. మోడల్ తన శిక్షణలో నేర్చుకున్న జ్ఞానం మొత్తం ఈ వెయిట్స్లోనే నిక్షిప్తమై ఉంటుంది. మోడల్ ఎలా ప్రవర్తించాలో నిర్ణయించేది ఈ వెయిట్సే. మోడల్ లోపల జరిగే ప్రతి చిన్న ఆపరేషన్ ఈ సమీకరణంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ W అనేది వెయిట్. ప్రతి ఇన్పుట్కి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో ఈ వెయిట్సే నిర్ణయిస్తాయి. మరి ఒక మోడల్ ఎలా నేర్చుకుంటుంది? బ్యాక్ ప్రాపగేషన్ అనే ప్రక్రియ ద్వారా. మోడల్ ఒక తప్పు చేసినప్పుడల్లా ఈ సమీకరణం ఆ తప్పును బట్టి వెయిట్స్ను కొద్దిగా సర్దుబాటు చేస్తుంది. మళ్ళీ అదే తప్పు చేయకుండా చూస్తుంది. ఇది నిరంతరం నేర్చుకుంటూ తనను తాను మెరుగుపరుచుకోవడం లాంటిది. అయితే ఈ వెయిట్స్ని మార్చే అధికారం అందరికీ ఉండదు. ఇది పూర్తిగా మోడల్ లైసెన్సింగ్పై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ఏఐ ప్రపంచంలో ఒక పెద్ద విభజన వచ్చింది. ఇక్కడే మనకు 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి ఓపెన్ సోర్స్. ఇది ఒక గాజు పెట్టేలాంటిది. లోపలేముందో చూడొచ్చు, మనకు కావాల్సినట్టుగా వెయిట్స్ని మార్చుకోవచ్చు. లామా, మిస్ట్రల్ వంటివి ఈ కోవకు చెందినవి. రెండోది క్లోజ్డ్ సోర్స్. ఇదొక బ్లాక్ బాక్స్. మనం కేవలం API ద్వారా ప్రశ్నలడగలం అంతే. లోపలి ఏముందో దాన్నెలా మార్చాలో మన చేతుల్లో ఉండదు. GPT-4, CLAD 3 దీనికి ఉదాహరణలు. ఈ ఎంపిక కేవలం టెక్నాలజీకి సంబంధించింది కాదు, ఆర్థికపరమైనది కూడా. ఓపెన్ సోర్స్ మోడల్ను మనమే ఫైన్ ట్యూన్ చేసుకుని హోస్ట్ చేసుకుంటే వాణిజ్య APIలతో పోలిస్తే దాదాపు 95% వరకు ఖర్చు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇది వ్యాపారాలకు చాలా పెద్ద విషయం. సరే, మన దగ్గర ఇప్పుడు వెయిట్స్ మార్చగలిగే ఒక మోడల్ ఉంది అనుకుందాం. అసలు ఫైన్ ట్యూనింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో వివరంగా చూద్దాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఫైన్ ట్యూనింగ్ అనేది ప్రతి సమస్యకు పరిష్కారం కాదు. ఇది నిర్దిష్ట అవసరాల కోసం వాడాల్సిన ఒక ప్రత్యేకమైన సాధనం. మరి ఫైన్ ట్యూనింగ్ ఎప్పుడు చెయ్యాలి? మీ మోడల్ ఒక స్పెసిఫిక్మైన బ్రాండ్ వాయిస్లో మాట్లాడాలనుకున్నా, లేదా అవుట్పుట్ను JSON వంటి ఫార్మాట్లో ఇవ్వాలనుకున్నా, లేదా మెడికల్, లీగల్ లాంటి ప్రత్యేకమైన భాషను అర్థం చేసుకోవాలనుకున్నా, అప్పుడు ఫైన్ ట్యూనింగ్ అవసరం. అంటే మోడల్ ప్రవర్తనను మార్చాలనుకున్నప్పుడు కేవలం కొత్త సమాచారం ఇవ్వడం సరిపోదు, దాని నైపుణ్యాన్నే మార్చాలి. ఈ ప్రక్రియను మనం ఒక 6 దశలుగా విభజించుకోవచ్చు. ముందు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. సరైన మోడల్ ఎంచుకుని నాణ్యమైన డేటాను సిద్ధం చెయ్యాలి. ఆ డేటాతో మోడల్కు శిక్షణ ఇచ్చి దాని పనితీరును పరీక్షించాలి. అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాక దాన్ని అప్లికేషన్లో వాడాలి. శిక్షణ ఇవ్వడంలో 2 ప్రధాన పద్ధతులున్నాయి. మొదటిది ఫుల్ ఫైన్ ట్యూనింగ్. అంటే మోడల్లోని ప్రతి వెయిట్ను అప్డేట్ చేయడం.
ఇది చాలా శక్తివంతమైనది, కానీ చాలా ఖర్చుతో కూడుకున్నది. రెండవది PEFT అంటే పారామీటర్ ఎఫిషియెంట్ ఫైన్ ట్యూనింగ్. లోరా వంటి పద్ధతులు దీని కిందకు వస్తాయి. ఇవి చాలా తెలివైనవి. మోడల్ మొత్తాన్ని మార్చకుండా కేవలం కొన్ని ముఖ్యమైన అంటే 1% కన్నా తక్కువ పారామీటర్లను మాత్రమే అప్డేట్ చేస్తాయి. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో మంచి ఫలితాలను సాధించవచ్చు. మంచిదే. ఈ ప్రక్రియ అంతా చేయడానికి మనకు ఎలాంటి టూల్స్, ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అదృష్టవశాత్తు ఈ పనిని మనం ఒంటరిగా చేయనవసరం లేదు. మనకు సహాయపడటానికి చాలా టూల్సున్నాయి. హగ్గింగ్ ఫేస్ మనకు కావలసిన లైబ్రరీలు, మోడల్స్ అందిస్తుంది. డేటాబ్రిక్స్ లాంటివి పెద్ద సంస్థలకు అవసరమైన స్కేల్ని అందిస్తాయి. ఇక లామా ఫ్యాక్టరీ వంటివి టెక్నికల్ నాలెడ్జ్ తక్కువ ఉన్నవాళ్లు కూడా సులువుగా ఫైన్ ట్యూనింగ్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే ప్రతి అవసరానికి ఒక సాధనం సిద్ధంగా ఉంది. ఇంజనీరింగ్ పరంగా ఒక ముఖ్యమైన పద్ధతి మోడల్ రిజిస్ట్రీ వాడటం. ఇది మన కోడ్కి గిట్ ఎలాగో మన మోడల్ వెయిట్స్కి అలాగన్నమాట. ఇది మోడల్స్ యొక్క వేర్వేరు వర్జన్లను ట్రాక్ చేయడానికి, మేనేజ్ చేయడానికి సహాయపడుతుంది. ఇంకా లోతుగా వెళ్లాలనుకునే వాళ్లకోసం ఈ గిటబ్ రిపోజిటరీలు చాలా ఉపయోగపడతాయి. వీటిలో అధునాతన ఫైన్ ట్యూనింగ్ పద్ధతులను అమలు చేయడానికి అవసరమైన కోడ్, ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. సరే, ఈరోజు మనం చర్చించుకున్న విషయాలన్నింటినీ ఒక్కసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు: 1. మోడల్ జ్ఞానమంతా దాని వెయిట్స్లో ఉంటుంది. 2. ఆ జ్ఞానాన్ని ఒక నిర్దిష్ట పనికోసం పదును పెట్టడమే ఫైన్ ట్యూనింగ్. 3. ఓపెన్ సోర్స్ మోడల్స్ మాత్రమే మనకు వెయిట్స్ని మార్చే పూర్తి స్వేచ్ఛను ఇస్తాయి. 4. PEFT వంటి పద్ధతులు ఈ ప్రక్రియను సమర్థవంతంగా తక్కువ ఖర్చుతో చేయడానికి సహాయపడతాయి. చివరగా, ఈ పని చేయడానికి మనకు సహాయపడేందుకు అనేక శక్తివంతమైన సాధనాలు అందుబాటులో ఉన్నాయి. ఇది మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర వదిలేస్తోంది. ఫైన్ ట్యూనింగ్ ఇంత సులభమవుతున్న కొద్దీ భవిష్యత్తులో అన్నీ తెలిసిన ఒకే ఒక మాస్టర్ మోడల్ ఉంటుందా, లేక ప్రతి పనికి ఒక ప్రత్యేకమైన నిపుణుడులా లెక్కలేనన్ని ఫైన్ ట్యూన్డ్ మోడల్స్ ఉంటాయా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.